మంచి వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంట్ గా వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఛానల్ నేమ్ గుర్తుందిగా, దీక్షిత టెక్ టాక్స్. నిన్నటి నుండి నేను మన టెలిగ్రామ్ ఛానల్ నుండి ఒకటి క్రియేట్ చేశాను, అదే దీక్షిత టెక్ టాక్స్ అనమాట. అందులో మనం ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ అంటూ నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చేయాల్సింది ఏంటంటే కింద ఉన్న క్యాప్షన్ ని నొక్కి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఫస్ట్లీ అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటో చూసేద్దాం భయ్య. జావా స్క్రిప్ట్ అంటే ఇట్ ఈస్ ఎ హై లెవెల్ ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ టు మేక్ వెబ్ పేజెస్ ఇంటరాక్టివ్. ఈ సోదంతా మనకు వద్దు, కానీ అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటో మన తెలుగులో నేర్చుకుందాం. ఇప్పుడు నేను మీకు HTML అనేది మన బాడీలో స్కెలిటన్ అని చెప్పాను కదా, అండ్ ఆల్సో CSS అనేది మీకు హార్ట్, లంగ్స్ అవన్నీ ఉన్నాయి. హార్ట్ అనేది ఏ కలరింగ్లో కావాలి, లంగ్స్ అనేది ఏ పొజిషనింగ్లో కావాలో నేను మీకు చెప్పాను CSS అంటే. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ అంటే ఏంటంటే మనకి మూమెంట్ అనమాట. ఇప్పుడు నువ్వు ఈ చెయ్యి అనేది నువ్వు ఇలా మూవ్ చేయాలనుకుంటున్నావు, దీన్ని నువ్వు ఇలా రొటేట్ చేయాలనుకుంటున్నావు. ఈ ప్రతి దానికి యాక్షన్స్ని చేపించడానికి మనం జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో నీకు పర్టికులర్గా ఒక వీడియో మీద క్లిక్ చేయగానే నీకు ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది రీడైరెక్ట్ అయ్యి ఓపెన్ అవ్వాలి అనుకోండి. అప్పుడు నీకు మనం జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. యూజ్ ఇట్ టు మేక్ వెబ్ పేజెస్ ఇంటరాక్టివ్. ఇట్ రన్స్ ఇన్ వెబ్ బ్రౌజర్స్ అండ్ ఆల్సో డెవలపర్స్ టు మ్యానిపులేట్ HTML అండ్ CSS టు క్రియేట్ డైనమిక్ రెస్పాన్సివ్ డిజైన్ వెబ్సైట్స్ అనమాట. మనకి జావా స్క్రిప్ట్ అనేది డైనమిక్ పేజెస్కి యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కీ ఫీచర్స్. ఇందులో ఏంటంటే ఇది క్లయింట్ సైడ్లోనే మనకి రన్ అవుతుంది, యూజర్ బ్రౌజర్స్లోనే మనకి రన్ అవుతుంది. సర్వర్ సైడ్లో నీకు జావా స్క్రిప్ట్ అనేది రన్ అవ్వదు అనమాట. నెక్స్ట్ డైనమిక్ అంటే ఏంటంటే నువ్వు తీసుకున్న కంటెంట్ని, స్టైలింగ్ని ఆర్ బిహేవియర్ని నువ్వు చేంజ్ చేసుకోవచ్చు నీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈవెంట్ డ్రైవెన్ అంట. JS can respond to users interactions like clicks, mouse movements and also keyboard inputs. జావా స్క్రిప్ట్ అనేది యూజర్స్ ఇంటరాక్షన్స్ ద్వారా మనకి రెస్పాన్స్ అవుద్ది. నేను మీకు ఇందాక చెప్పినట్టే నువ్వు ఒక లింక్ అంటే ఒక వీడియో మీద నువ్వు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వీడియో అనేది నీకు ఓపెన్ అయ్యి రీడైరెక్ట్ అవుతుంది. దానికే మనకి జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ అసెంక్రనస్ ఇట్ కెన్ హ్యాండిల్ టాస్క్స్ లైక్ డేటా ఫెచ్చింగ్. డేటాని ఫెచ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట జావా స్క్రిప్ట్ అనేది. లైక్ ఇదేంటి, కొన్ని వాటిని బ్లాక్ చేసేసి నీకు డేటాని ఫెచ్ అయ్యే రకంగా కాకుండా నీకు ఆటోమేటిక్గా మనం బ్లాక్ చేయకుండానే మనకి జావా స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇందులో జావా స్క్రిప్ట్లో నీకు యూజెస్ ఏంటంటే ఇంటరాక్టివిటీ అంటే ఏంటి, ఫామ్ వ్యాలిడేషన్స్కి, మ్యాప్స్కి, ఇమేజ్ స్లైడర్స్ అనేది నీకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఏంటి, దాన్ని నువ్వు ఇమేజ్ని స్లైడింగ్ చేయొచ్చు అనమాట. అది కూడా మనం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో దానికి కూడా మనం కోడ్ అనేది రాసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా. డామ్ మ్యానిపులేషన్ అంటే ఏంటంటే మనకి డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. ఇదేం చేస్తుంది అంటే మనకి HTMLని అండ్ ఆల్సో CSSని యూజర్స్కి ఇష్టమైన ప్రకారంగా నువ్వు మోడిఫై చేసుకోవచ్చు అనమాట. దానికి నువ్వు డామ్ మ్యానిపులేషన్స్ అనేవి యూజ్ చేస్తావు. API ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నీకు సపోజ్ వెదర్ రిపోర్ట్స్ అనేది కావాలి. ఆ వెదర్ రిపోర్టు నీకు ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క దానికి సంబంధించిన డేటా ఉంటుంది. ఇప్పుడు మా ఊరంటే నిడదవోలు, సో నిడదవోలుకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అంతా నేను కలెక్ట్ చేయాలి. అప్పుడు నేను ఈ APIs అనేవి తీసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ డెవలప్మెంట్ గేమ్స్కి డెవలప్ చేయడానికి చాలా వాటికి మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేయాల్సిందే. నీకు వెబ్ డెవలప్మెంట్లో జావా స్క్రిప్ట్ అనేది నీకు హార్ట్. జావా స్క్రిప్ట్ లేకుండా మనం ఏది యూజ్ చేయం. ఓకేనా. అంత ఇంపార్టెంట్ మన జావా స్క్రిప్ట్. సో ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడా స్కిప్ చేయకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి వేరియబుల్స్ అండ్ ఆల్సో డేటా టైప్స్ అండ్ టైప్ కన్వర్షన్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా. వేరియబుల్స్ అంటే ఏంటంటే నీకు వాల్యూస్. ఇప్పుడు నువ్వు వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాం. అందులో నీకు వేర్, లెట్, కాన్స్టెంట్ చెప్పి ఉంటాయి జావా స్క్రిప్ట్లో. వేర్ అనేది మనం ఇదివరకు పాత కాలంలో మనం వేర్ అనేది యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు జావా స్క్రిప్ట్లో ప్రతి డెవలపర్స్ అనేవాళ్ళు లెట్ అనేది యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు వాల్యూస్ని రీఅసైన్ చేయొచ్చు. వేర్లో కూడా నువ్వు రీఅసైన్ చేయొచ్చు, కానీ అదేంటి ఓల్డర్ వే అనమాట. ఫంక్షన్స్ అవన్నీ చేసుకోవాలి. బట్ లెట్లోకి వచ్చేసరికి నువ్వు వాల్యూస్ అనేవి రీఅసైన్ చేసుకోవచ్చు. ఇది నీకు ఒక బ్లాక్ లాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాన్స్ట్ వచ్చేసరికి నువ్వు ఇప్పుడు సపోజ్ నువ్వు కాన్స్ట్ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నావు. ఆ 10 అనేది నీకు చేంజ్ అవుతుంది అనమాట. అంటే కాన్స్టెంట్గా నువ్వు తీసుకున్న వాల్యూ అలానే ఉంటుంది. వేరే లెట్లోకి వచ్చేసరికి నువ్వు తీసుకున్న వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ లెట్ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నావు. నాకు 10 అనేది వద్దు, 12 అనేది కావాలని ఇంకొక నీ ఫ్రెండ్ అని చెప్పాడు. సో అప్పుడు నువ్వేం చేస్తావు, లెట్ ఈక్వల్స్ టు 12 అని మార్చుకోగానే నీకు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. వేరే నీ కాన్స్ట్లో మాత్రం మనం రీఅసైన్ చేయలేము అనమాట. అంటే కాన్స్టెంట్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఓకేనా. దీన్నే మనం విజువల్ స్టూడియో కోడ్లో ఎలా ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్లీ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ చేయండి. విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనం ప్రీవియస్గా HTMLకి, CSSకి 6 డేస్కి ప్రతి డేకి మనం ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. అండ్ ఆల్సో బూట్ స్ట్రాప్కి కూడా మనం ఫోల్డర్ అనేది క్రియేట్ చేసాం. అలానే మన జావా స్క్రిప్ట్ 8 డేస్ ఛాలెంజ్ కూడా ఏ రోజుకి ఆ రోజు మనం ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటూ వద్దాం. సో ఈజీగా మీకు అర్థం కావడానికి నేను చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను డే 1 అనే దాంట్లోకి వెళ్ళి
ఒక ఫోల్డర్ అనేది క్లిక్ చేస్తా. జేఎస్ అని చెప్పి పెడతా. ఆ జావా స్క్రిప్ట్ ఫోల్డర్‌లో నేను ఫైల్ అనేది క్రియేట్ చేయాలి కదా! సో, ఇక్కడ నేను day1 డాట్ హెచ్‌టీఎంఎల్ అని పెడతా. అలానే ఇంకొక ఫైల్ ఏంటంటే day1 డాట్ సీఎస్ఎస్ అని చెప్పి పెడతా. అలానే ఇంకొక ఫైల్ ఏంటంటే day1 డాట్ జేఎస్ అని చెప్పి పెడతా. జావా స్క్రిప్ట్‌కి మనం పర్టిక్యులర్‌గా జావా స్క్రిప్ట్ అనే ఫైల్ అనేది క్రియేట్ చేయాలి ఖచ్చితంగా మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే. సో, మనం ప్రీవియస్ వీడియోస్‌లో ఏంటి హెచ్‌టీఎంఎల్‌కి, సీఎస్ఎస్‌కి మాత్రమే ఫైల్స్ అనేవి క్రియేట్ చేసాం ఒక ఫోల్డర్‌లో. బట్ ఈసారి ఏం చేస్తున్నామంటే జావా స్క్రిప్ట్‌కి కూడా ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో, దానికి మనం ఏంటి డాట్ జేఎస్ అనేది మాత్రం ఖచ్చితంగా నువ్వు పెట్టాల్సిందే. అప్పుడే నీకది జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది అని చెప్పి నీకు చూపిస్తదనమాట. సో, నువ్వు హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌లోకెళ్ళి ఇక నువ్వు షిఫ్ట్ ప్లస్ ఎక్స్‌క్లమేటరీ మార్క్ నొక్కగానే ఎంటర్ నొక్కే. సో, నీకు హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ అనేది వచ్చిసింది. సో, నువ్వు ఏది చేయాలన్నా సరే ఈ బాడీ మధ్యలోనే చేయాలి కదా! సో, ఈ బాడీ మధ్యలోనే మనం జావా స్క్రిప్ట్‌ని అండ్ ఆల్సో హెచ్‌టీఎంఎల్‌ని నువ్వు కనెక్ట్ చేయాలి అనుకున్నావనుకో. ఇప్పుడు నువ్వు జావా స్క్రిప్ట్‌లో కోడ్ రాస్తావు అండ్ ఆల్సో హెచ్‌టీఎంఎల్‌ని నువ్వు కనెక్ట్ చేయాలి. అప్పుడు నువ్వేం చేయాలి? జావా స్క్రిప్ట్‌ని నువ్వు హెచ్‌టీఎంఎల్ బాడీ మధ్యలో లింక్ అనేది చేయాలనమాట. ఆ లింక్ చేయడానికి మనం స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఈ స్క్రిప్ట్ మధ్యలోకెళ్ళి ఎస్ఆర్‌సి అని క్లిక్ చేయి. అక్కడ నువ్వు ఏ ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నావో నేమ్ దాని మీద నువ్వు సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఇక్కడ నేను day1 డాట్ జేఎస్ అని చెప్పి ఇచ్చుకున్నా. సో, నేను దాన్ని క్లిక్ చేసుకుంటున్నా. ఓకేనా? ఈ మధ్యలో నువ్వు ఏదన్నా ఫంక్షన్స్ తీసుకున్నావనుకో దాని గురించి మనం మళ్ళా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేరియబుల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఆ వేరియబుల్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చేద్దాం. ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ h1 అనే ట్యాగ్‌ని సారీ ఈ బాడీ మధ్యలో h1 అనే ట్యాగ్‌ని తీసుకున్నా. ఈ h1లో నేను ఏం చేస్తానంటే సీ ద అవుట్‌పుట్ ఇన్ కన్సోల్ అని చెప్పి తీసుకుంటా. ఓకేనా? సీ ద అవుట్‌పుట్ ఇన్ కన్సోల్ అని చెప్పి తీసుకున్నా. నేను దీన్ని రన్ చేయాలి అనుకుంటున్నా. గో లైవ్‌లోకి వెళ్తా. గో లైవ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సీ ద అవుట్‌పుట్ ఇన్ కన్సోల్ అని చెప్పి వచ్చింది. సో, నేను ఇక్కడ మనం దేని గురించి డిస్కస్ చేసుకున్నాం? వేరియబుల్స్ గురించి మాట్లాడాలి. VS కోడ్‌లోకి వెళ్ళి మళ్ళా VS కోడ్‌లోకి వెళ్ళి నువ్వు ఇక్కడ day1 డాట్ జేఎస్ అని చెప్పి ఫైల్ ఉంది కదా! ఆ ఫైల్‌లో నువ్వు ఏదైనా ప్రింట్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనేం చేస్తా లెట్ ఏ ఈక్వల్స్ టు 10 అని చెప్పి తీసుకుంటా. ఇక్కడ లెట్ ఏలో నేను స్టోర్ 10 అనే దాన్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? నేను దీన్ని అవుట్‌పుట్ కింద చూడాలి. అప్పుడు నువ్వు అవుట్‌పుట్ కింద ప్రింట్ చేయాలంటే ఏం చేయాలంటే మనం జావా స్క్రిప్ట్‌లో కన్సోల్ డాట్ లాగ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఏంటి నువ్వు తీసుకున్న వేరియబుల్‌ని ప్రింట్ చేయడానికి మనం కన్సోల్ డాట్ లాగ్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇక్కడ నువ్వు లాగ్ అని కొట్టగానే ఇక్కడ నీకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గానే కన్సోల్ డాట్ లాగ్ అనేది వచ్చేస్తదనమాట. ఇందులో నేను ఏ అనేది ఇస్తా. సో, నాకు ఏ అనేది 10 అనేది రావాలి. కన్సోల్‌లో అది కూడా. ఇప్పుడు నువ్వు ఎలా చేయాలి? అప్పుడు ఏం చేస్తావంటే ఇక్కడ నీకు పేజ్‌లో ఉంది. సీ ద అవుట్‌పుట్ ఇన్ కన్సోల్ అంటే ఇక్కడ నీకు నువ్వు జావా స్క్రిప్ట్‌లో తీసుకున్న ఏ డేటా నీకు ఇక్కడ కన్సోల్‌లో అవుట్‌పుట్ కింద వస్తదనమాట. అంటే ఏంటి? నువ్వు పేజ్‌లోకెళ్ళి రైట్ క్లిక్ చేయి. రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్‌లోకెళ్ళు. ఇన్స్పెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి కింద కన్సోల్ వాట్స్ న్యూ ఏ అసిస్టెన్స్ అని చెప్పి ఉంది. సో, నేను ఇక్కడ కన్సోల్‌లోనే ఉన్నాను ఆల్రెడీ. అప్పుడు నాకు ఏంటి ఇక్కడ నా అవుట్‌పుట్ అనేది 10. ఇక్కడ నేను ఏ వాల్యూలో నేను 10 అనే నంబర్‌ని స్టోర్ చేశా. సో, ఇక్కడ నాకు కన్సోల్‌లో ప్రింట్ అయింది. నేను తీసుకున్న 10 అనేది ఇదిగోండి. 10 అనేది ప్రింట్ అయిందనమాట. ఇదే మనకి కన్సోల్‌లో నీకు అవుట్‌పుట్ రావాలంటే ఇలా చేస్తాం. వేరేస్ మనకి ఇంకొక అవుట్‌పుట్ ఆప్షన్ కూడా ఉంది. నువ్వేం చేస్తావంటే ఇక్కడ నీకు టెర్మినల్స్ అని చెప్పి ఉంటాయి విజువల్ స్టూడియో కోడ్‌లో. ఆ టెర్మినల్‌లో కూడా దాన్ని ఇన్‌స్టాల్ చేయాలి. ఆ నోడ్.js అనే దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం ఇప్పుడు. గూగుల్ క్రోమ్‌లోకి వెళ్ళిన తర్వాత నీకు ఇక్కడ డౌన్లోడ్ నొక్కు. సో, నీకు ఇక్కడ డౌన్లోడ్ నోడ్.js అని రాగానే నీకు ఫస్ట్ లింక్ అనేది వచ్చింది. ఆ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయి. క్లిక్ చేసిన తర్వాత నీకు ఓపెన్ అవుతదనమాట ఆ నోడ్.js అనేది. నాకు కొంచెం నెట్ స్లోగా ఉంది. సో, అందుకే కొంచెం ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. సో, ఇక్కడ నీకు పైన డౌన్లోడ్ అనే సింబల్‌ని కనిపిస్తుంది కదా! ఆ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి నువ్వు ఇన్‌స్టాల్ అనేది చేసుకోవచ్చనమాట. సో, ఆర్ లేకపోతే ఇక్కడ మనకి కింద కూడా మనకు కనిపిస్తున్నాయి. విండోస్ కావాలంటే విండోస్ అలాగే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. మ్యాక్ కావాలంటే మ్యాక్. నాది విండో కాబట్టి నేను ఇక్కడ విండోస్ సెలెక్ట్ చేసి ఇక్కడ నేను డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ విజువల్ స్టూడియో కోడ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి నేను పర్టిక్యులర్‌గా మళ్ళా డౌన్లోడ్ చేయాలి అనుకోవట్లేదు. సో, నా వీఎస్ కోడ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఎవరైతే ఇంకా సారీ నాది ఆల్రెడీ నోడ్.js అనేది డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి నేను పర్టిక్యులర్‌గా మళ్ళా డౌన్లోడ్ చేయాలనుకోవట్లేదు. ఇంకా ఎవరైతే నోడ్.js అనేది ఇన్‌స్టాల్ చేసుకోలేదో ఆర్ డౌన్లోడ్ చేసుకోలేదో మీరు ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసి ఇన్‌స్టాల్ అనేది చేసేసుకోండి. ఓకేనా? నోడ్.js అనేది నీకు ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నువ్వు నోడ్.js యూజ్ చేసి నువ్వు టెర్మినల్‌లో నువ్వు తీసుకున్న వేరియబుల్స్‌ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో, మళ్ళా నువ్వు వీఎస్ కోడ్ అనేది ఓపెన్ చేయి. వీఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత నీకు ఇక్కడ రన్ అనే బటన్ పైన పక్కన నీకు 3 డాట్స్ అనేవి కనిపిస్తుంది కదా! ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే నీకిక్కడ టెర్మినల్ అని చెప్పి కనిపించింది. దాని మీద క్లిక్ చేసి నువ్వు న్యూ టెర్మినల్‌కి
వెళ్ళాను అనమాట. ఇక్కడ నీకు టెర్మినల్ అనేది ఓపెన్ అయిపోయింది. నువ్వు ఈ టెర్మినల్‌లో కూడా నువ్వు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు నీ కోడ్ అనేది. అప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు నోడ్ జేఎస్ అనేది పక్కా ఇన్‌స్టాల్ చేసుండాలి. ఇక్కడ నేనేం చేస్తానంటే, నోడ్ అని జెప్పి మనది ఏ వెర్షన్ ఉందో మనం చూసుకోవచ్చనమాట ఇక్కడ. నోడ్ అని జెప్పి నేను వి అనేది ఇస్తున్నా. సో, ఇక్కడ నాది వెర్షన్ వచ్చేసి v20.9.0 అనేది నా నోడ్ జేఎస్ యొక్క వెర్షన్. ఇప్పుడు నేను నోడ్‌ని యూజ్ చేయాలనుకుంటున్నా. ఇదిగోండి ఇక్కడ వెల్కమ్ టు నోడ్ జేఎస్ v20.9.0 అని చెప్పి నాకక్కడ వెర్షన్ నేమ్ కూడా వచ్చేసింది. సో, ఇక్కడ నేను తీసుకున్న కాన్స్ట్ గాని ఇవన్నీ నేను లెట్ గాని వేరియబుల్స్ యూజ్ చేసి నేను వాల్యూస్ అనేవి ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు నేనేం చేస్తానండి ఇక్కడ కన్సోల్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం ఇందాక లెట్ a ఈక్వల్స్ టు 10 అని చెప్పి తీసుకుంటా. ఓకేనా? ఇక్కడ నేను దీన్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేను ఏదైతే తీసుకున్నానో ఏ అని తీసుకున్నాను కదా దాన్ని తీసుకుని నేను ఇక్కడ ఎంటర్ అనేది కొట్టా. ఇక్కడ చూసారా నాకు అవుట్పుట్ అనేది 10 అని వచ్చింది. సో నువ్వు ఈ టెర్మినల్లో కూడా నువ్వు ఇలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఇలా ప్రింట్ చేయొచ్చు నోడ్ జేఎస్ అనేది వాడి. ఓకే, ఇది ఒక మెథడ్. నువ్వు బ్రౌజర్లో యూస్ చేయాలనుకుంటే పైన నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కన్సోల్లోకి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి కన్సోల్లోకి వెళ్ళి చేయొచ్చు. టెర్మినల్లో కూడా నువ్వు ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇంకొకటి తీసుకుందాం. ఇక్కడ మనం హలో వరల్డ్ అనేది ప్రింట్ చేద్దాం. అప్పుడు నువ్వేం చేస్తావు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హలో వరల్డ్ అని చెప్పి తీసుకుందాం. హలో వరల్డ్ అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ నాకు ఏదో ఎర్రర్ వచ్చింది. ఇన్వాలిడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ అంట. చూద్దాం మళ్ళా. హలో వరల్డ్ ఏ ఆల్రెడీ డిక్లేర్డ్ అంట. ఇట్ బి ఈక్వల్స్ టు హలో వరల్డ్ అని చెప్పి తీసుకుంటా. ఓకేనా, నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి అని చెప్పి ప్రింట్ చేస్తాం. సో నాకు ఇక్కడ హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. చూసారా ఇందాక మనకి తెలిసింది ఏ అనేది ఏలో డిక్లేర్ చేసాం. నేను మళ్ళీ ఏం మిస్టేక్ చేశాను ఏలో నేను హలో వరల్డ్ అని చెప్పి కొత్తగా మళ్ళీ నేను ప్రింట్ చేశాను. సో అందుకే నాకు ఇక్కడ ఏమొచ్చింది అవుట్పుట్ ఏ అనేది నువ్వు ఆల్రెడీ తీసుకున్నావరా చిట్టోడా అని చెప్పి వచ్చింది అనమాట. సో ఇక్కడ నేను బి అనేది తీసుకున్నాను, ఇంకొక వేరియబుల్ తీసుకుని అందులో నేను హలో వరల్డ్ అనేది స్టోర్ చేశాను. దాన్ని నేను ప్రింట్ చేశాను అనమాట. ఎలాగా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి అని చెప్పి నేను ప్రింట్ చేశాను. సో నువ్వు ఇలా టెర్మినల్లో కూడా ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెట్ యూస్ చేసాం. నెక్స్ట్ కాన్స్ట్లోకి వెళ్దాం. ఈ కాన్స్ట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ నువ్వు కాన్స్ అనే వేరియబుల్ తీసుకుని బి అని తీసుకుందాం. బిలో ఏం చేస్తాం 20 అని చెప్పి తీసుకుందాం. దీన్ని మనం ప్రింట్ చేయాలి. అప్పుడు నేను లాగ్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా బి అని చెప్పి క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఈ బ్రౌజర్లో రన్ అవుతున్న పేజ్ మనం ఆల్రెడీ రన్ అవుతున్న బ్రౌజర్ పేజ్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వు మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్పెక్ట్లోకి వెళ్దాం. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి నీకు ఇక్కడ ఏ వాల్యూ 10 వచ్చింది అండ్ ఆల్సో బి వాల్యూ నీకు 20 అనేది వచ్చింది అనమాట. ఇది నీకు కాన్స్టెంట్ వాల్యూ. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నేనేం చేద్దాం కాన్స్ బి ఈక్వల్స్ టు 30 అని చెప్పి ఇక్కడ ఊరికే ప్రింట్ చేద్దాం. ఎలా ఏమొస్తుందో చూద్దాం అనుకుంటా. ఓకేనా, నేను బి అనేది ఇచ్చాను. ఇది ఎలా రన్ అవుతుందో చూద్దాం. మళ్ళీ మన పేజ్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకు ఐడెంటిఫైర్ బిఎస్ ఆల్రెడీ టేకెన్ అని చెప్పి వచ్చింది. బి ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి మనం ఇలా తీసుకోకూడదు. సో ఇది మనం తీసేయాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి సపోజ్ నేను ఇక్కడ బి అనేది మారిస్తే మనకి ఏం అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. కాన్స్టెంట్ ఏంటి, మనం ఆ వేరియబుల్ని మళ్ళీ మనం మార్చలేం కదా. సో ఒకవేళ మారిస్తే ఎలా అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు బి అనే దానికి ఇంకొక వాల్యూ అనేది ఇచ్చి చూద్దాం. కాన్స్ యూజ్ చేసాం కదా. సో బిలో మనం ఇందాక 20 అనేది తీసుకుందాం. సో ఇక్కడ నేను 30 అనేది తీసుకున్నా. ఇది మనకి 20 నుండి 30కి చేంజ్ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు నువ్వేం చేయాలంటే మళ్ళీ ఈ పేజ్లోకి వెళ్తావు. ఈ పేజ్లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ నీకు ఏమొచ్చింది అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్ అని చెప్పి వచ్చింది. అంటే ఏంటంటే నువ్వు తీసుకున్న కాన్స్ వాల్యూ నీకు అలానే ఉంటుంది, 20నే ఉంటుంది. 30 నువ్వు మారుద్దాం అనుకుంటే నీకు అక్కడ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇది తీసేసి సపోజ్ నేను ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 20 అని చెప్పి ఇచ్చి చూస్తా. అప్పుడు నాకు ఇక్కడ ఏమైంది ఏ అనేది నాకు 20 కింద రాలేదు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నాకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. మళ్ళా పేజ్లోకి వెళ్ళి ఓకే ఇక్కడ మళ్ళీ నాకు 20 అనేది ప్రింట్ అయింది. నేను ఎక్కడో తప్పు చేశాను, మళ్ళీ చూస్తాను ఆగండి. ఎందుకు తప్పు వచ్చింది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏం చేసాం మనం ఏ అనేది తీసేసుకుని మళ్ళీ దాన్ని నువ్వు స్టోర్ చేస్తావు అక్కడ 20 అని. సో నీకు ఆ 20 అనేది చేంజ్ అయిపోయింది. నువ్వు అలా కాదు రీఅసైన్ చేయాల్సింది. అప్పుడు నేను ఏం చేస్తానంటే పైన
ఏ ఈక్వల్స్ టు 20ని కాపీ చేసి ఈ కన్సోల్ డాట్ ఇది తీసేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 10 అని పెట్టాను కదా! దాని కింద నేను ఏ ఈక్వల్స్ టు 20 అని చెప్పి తీసుకుంటా. అప్పుడు నాకేంటి ఫస్ట్ నేను 10 అనుకున్నా. బట్ నాకు ఏ అనేది 20 కావాలి. సో నాకు ఇది ఎగ్జిక్యూట్ కావాలి అని చెప్పి నేను తీసుకున్నా. ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ. నీకు ఈ కన్సోల్‌లో ఏ అనేది ఫస్ట్‌లీ 10 అనేది ఉండేది. బట్ నీకు ఇక్కడ ఇప్పుడు 20 అనేది వచ్చిందనమాట. ఎందుకు? మనం ఇక్కడ లెట్ అనేది వాడినప్పుడు నువ్వు రీఅసైన్ చేసుకోవచ్చు వాల్యూస్ అనేది. సో నీకు దానికి ఎగ్జాంపుల్ అనమాట. లెట్ అంటే ఏంటి? కాన్స్టెంట్ ఏంటో చూసాం. టెర్మినల్స్‌లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో నోట్ చేసి వాడి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా చూసేసాం. నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా టైప్స్. ఈ డేటా టైప్స్‌లో నువ్వేం చేస్తావంటే నీకు ఇందులో 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్‌లీ అందులో ప్రిమిటివ్ డేటా టైప్. ఇందులో మనకి ఫస్ట్‌లీ స్ట్రింగ్ అనేది ఉంటది. ఇందాక నేను హలో వరల్డ్ అనేది మీకు ప్రింట్ చేసి చూపించాను కదా! అదే మనకి స్ట్రింగ్ అనమాట. ఇందాక ఫస్ట్‌లీ ఇక్కడ టెర్మినల్ అన్నిటికి ఎగ్జిక్యూట్ చేశాను చూడండి. ఇక్కడ నువ్వు లెట్ బి అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుని అందులో హెలో వరల్డ్ అని చెప్పి తీసుకుని దాన్ని నేను ప్రింట్ చేశాను. అలానే ఇక్కడ కన్సోల్‌లో కూడా ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ లెట్ సి ఈక్వల్స్ టు హలో వరల్డ్. ఇక్కడ నేను లాగ్ తీసుకుని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సి అనేది ప్రింట్ చేస్తాం. సో నేను ఈ పేజ్‌లోకి వెళ్ళి కన్సోల్‌లోకి వెళ్తే ఇదిగోండి నాకు ఇక్కడ హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిందనమాట. ఇది నీకు స్ట్రింగ్ అనే డేటా టైప్. నువ్వు స్ట్రింగ్స్‌ని ప్రింట్ చేసుకోవాలనుకుంటే నువ్వు ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. బట్ ఈ స్ట్రింగ్స్‌లో నీకు ఈ 2 ఫ్లవర్ దాన్ని ఏమంటే బ్రాకెట్స్ కూడా కాదు దీన్ని ఏమంటారు? ఓపెన్ చేయాలి. దాన్ని ఏమంటారో గుర్తు రావట్లేదు నాకు. దీన్ని డబుల్ కొటేషన్స్‌లో నువ్వు స్ట్రింగ్ అనేది పెట్టాలనమాట. నువ్వు ఏదైతే తీసుకుంటున్నావో స్ట్రింగ్ వాల్యూ అది నువ్వు డబుల్ కొటేషన్‌లో పెట్టుకొని నువ్వు ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నంబర్‌లో కూడా చూసాం కదా మనం. లెట్ ఏ ఈక్వల్స్ 10 20 అని చెప్పి తీసుకుందాం. అలానే ఫ్లోటింగ్ పాయింట్స్ ఇలా 19.99 అని కూడా నువ్వు ఫ్లోటింగ్ పాయింట్స్ అనేవి కూడా తీసుకోవచ్చు ఇలానే. నెక్స్ట్ బూలియన్‌లో నీకు ట్రూ, ఫాల్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ట్రూ, ఫాల్స్. దీన్ని కూడా నువ్వు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ లెట్ సి ఈక్వల్స్ టు ట్రూ అని చెప్పి తీసుకుంటా. ఇది మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నేను లాగ్ అని చెప్పి తీసుకుని సి అని తీసుకుంటా. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది నువ్వు ఆల్రెడీ సి అనేది తీసుకున్నావు అని చెప్పి. సో నేను దీన్ని ప్రింట్ చేయాలి. డి అని చెప్పి తీసుకున్నా. ఇంకొక వేరియబుల్ తీసుకుని ఇదిగోండి ఇక్కడ నాకు ట్రూ అనేది ప్రింట్ అయింది. బూలియన్ తీసుకున్నా. ఈ బూలియన్ మనం ఎలా యూస్ చేసాం? సేమ్ ఇలానే. ట్రూ అని చెప్తే ట్రూ వస్తే నీకు ఫాల్స్ అని చెప్తే ఫాల్స్ వచ్చింది. దీన్ని మనం కండిషన్స్కి యూస్ చేస్తాం అనమాట. నువ్వు ఇక్కడ డబుల్ కొటేషన్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా ట్రూ యూస్ చేసినా నీకు వస్తుంది. అవుట్పుట్లోకి వెళ్తే ఇదిగో నీకు ట్రూ అనేది వచ్చింది అనమాట. ఇందాక నీకు స్ట్రింగ్ అయిపోయింది. అది నువ్వు డబుల్ కొటేషన్ యూస్ చేస్తే స్ట్రింగ్ అయిపోయింది. సో నీకు బూలియన్ కావాలంటే జస్ట్ డబుల్ కొటేషన్స్ తీసేసి నువ్వు పెట్టుకోవాలన్నమాట ట్రూ అని చెప్పి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ బూలియన్ కూడా అయిపోయింది. నీకు నల్ వాల్యూస్ కావాలంటే నల్ అంటే ఏంటి? నీకు ఎంటీ వాల్యూస్ అనమాట. ఆ ఎంటీ వాల్యూస్ కావాలంటే నువ్వు నల్ అనేది చెప్పి తీసుకోవచ్చు. అన్డిఫైన్డ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ నీకు ఫస్ట్లీ ఇక్కడ నేను టెర్మినల్లో నేను మీకు చూపించాను చూసారా? ఇంకా క్లారిటీగా చూపిస్తాను ఆగండి. ఇక్కడ నేను లెట్ ఎక్స్ అని చెప్పి తీసుకుంటా. ఇక్కడ నాకు అన్డిఫైన్డ్ అని చెప్పి వచ్చింది. అన్డిఫైన్డ్ అనేది ఎందుకు వస్తుందండి నీకు? ఇప్పుడు నువ్వు ఒక వేరియబుల్లో ఏ వాల్యూ అనేది ఇన్సర్ట్ చేయకపోతే ఆర్ అసైన్ చేయకపోతే నీకు ఇక్కడ అన్డిఫైన్డ్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ నేను దీన్నే మన కన్సోల్లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఓకేనా? లెట్ ఎక్స్ అని చెప్పి తీసుకున్నాం. నేను దీన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది ఏం వస్తుందో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ నీకు అన్డిఫైన్డ్ అని చెప్పి అవుట్పుట్ వచ్చింది అనమాట. ఎందుకంటే నువ్వు తీసుకున్న వేరియబుల్లో నువ్వు ఏ వాల్యూ స్టోర్ చేయాల. నేను జస్ట్ ఎక్స్ని ప్రింట్ చేస్తా, ఎంటీ ఎక్స్ అది కూడా. సో అందుకే నాకు ఇక్కడ అన్డిఫైన్డ్ అని చెప్పి వచ్చింది. నీకు అన్డిఫైన్డ్ అనేది దీనికి యూస్ చేస్తాం. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి ఇందాక ప్రిమిటివ్ డేటా టైప్ అనుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రిఫరెన్స్ డేటా టైప్. ఇందులో నీకు ఆబ్జెక్ట్స్, అరేస్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఆబ్జెక్ట్ అంటే ఏంటని అంటే నీకు కీ వాల్యూ పేర్స్ని స్టోర్ చేస్తుంది అనమాట. అది కూడా మనం ఇలా అసైన్ చేస్తాం. ఏంటి? నువ్వు తీసుకున్న నేమ్, దానికి సంబంధించిన ఇప్పుడు నీకు నేమ్ కావాలి, ఏ నేమ్ కావాలో నువ్వు పక్కన అసైన్ చేస్తావు. దీన్ని మనం కీ వాల్యూ పేర్స్ అని చెప్పి అంటాం. ఇది కూడా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసేద్దాం. ఈ జావాస్క్రిప్ట్లోకి వెళ్ళి నువ్వు లెట్ ఆబ్జెక్ట్ అని చెప్పి తీసుకుంటా. ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఇక నేను ఏం చేయాలి? ఫ్లవర్ బ్రేసెస్ అనేది ఓపెన్ చేయాలి. ఈ ఫ్లవర్ బ్రేసెస్లో నేమ్ అని చెప్పి తీసుకున్నా. నేమ్స్లో నాకు ఏం కావాలి? నా నేమ్ అనేది ప్రింట్ చేస్తాను. దీక్షి అని చెప్పి ప్రింట్ చేస్తాను. అండ్ ఆల్సో కామా పెట్టి నేను ఇక్కడ ఏజ్ని కూడా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఏజ్ ఎంత నాది? 20 ఏదో పెడదాంలే. ఏజ్ నేను 50 అని చెప్పి ఇచ్చుకుంటున్నా. ఓకేనా? నాకు ఇది అవుట్పుట్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. అప్పుడు నేను ఏం చేస్తాను? మళ్ళీ console.logలోకి వెళ్ళి ఆబ్జెక్ట్ అని చెప్పి క్లిక్ చేస్తాను. ఇది నాకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ నాకు మన కన్సోల్లో ఏమొచ్చింది? నేమ్ దీక్షి అని చెప్పి నేను తీసుకున్నా. అండ్ ఆల్సో ఏజ్ వచ్చేసి నేను 50 అనేది తీసుకున్నా. సో నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది ఇలా ప్రింట్ అయింది అనమాట. ఇదిగోండి ఏజ్ వచ్చేసి 50, నేమ్ వచ్చేసి దీక్షి. ఇందులో టైప్ ఏంటి? మనం ఆబ్జెక్ట్ అనేది తీసుకున్నాం, ప్రోటోటైప్. సో నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ అని చెప్పి వచ్చింది అనమాట. ఇలా మనం
ఆబ్జెక్ట్ అనే డేటా టైప్ రిఫరెన్స్ డేటా టైప్ని మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అరేస్ మనకు అందరికీ తెలిసిందే. ఇదేం చేస్తుందంటే నీకు ఆర్డర్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. దీన్ని కూడా మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక వేరియబుల్ లెట్ అని చెప్పి తీసుకుని లెట్ అరే అని చెప్పి తీసుకుని ఇక్కడ నేను 1, 2, 3, 4, 5 అని చెప్పి తీసుకున్నా. నేను దీన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తా, కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాం కాబట్టి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అరే అని చెప్పి తీసుకుంటా. ఇప్పుడు నేను మళ్ళా కన్సోల్లోకి వెళ్తే ఇదిగోండి నాకు ఇక్కడ అరే అనేది స్టోర్ అయిపోయింది. చూసారా, ఎన్ని ఐటమ్స్ స్టోర్ అయినాయి కూడా ఇక్కడ బ్రాకెట్లో వస్తుంది. బ్రాకెట్లో నువ్వు 5 ఐటమ్స్ అనేది స్టోర్ చేసావు. 1, 2, 3, 4, 5 మొత్తం టోటల్ 5 కదా, అది కూడా నీకు చూపిస్తుంది ఇక్కడ టోటల్. చూడండి 0 ఇండెక్స్లో దీని మీద నువ్వు ఈ యారో మీద క్లిక్ చేస్తే ఇదిగోండి యారో మీద క్లిక్ చేసి చూడండి 0 ఇండెక్స్లో నీకు 1 అనే ఎలిమెంట్, 1 ఇండెక్స్లో 2, ఇలా ఇండెక్సెస్తో సహా విత్ లెంత్ ఇదిగోండి లెంత్ ఈక్వల్స్ టు 5 అది కూడా ప్రోటోటైప్ అరే. సో విత్ ఇండెక్సెస్ అండ్ ఆల్సో లెంత్తో సహా మనకి ఇక్కడ కన్సోల్లో నీకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది అనమాట. దీన్ని మనం ఇలా అరేస్ని జావా స్క్రిప్ట్లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్ కన్వర్షన్. ఈ టైప్ కన్వర్షన్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు సపోజ్ నువ్వు నెంబర్ తీసుకున్నాం, న్యూమరిక్ వాల్యూస్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలి ఆర్ స్ట్రింగ్ వాల్యూస్ని న్యూమరిక్గా కన్వర్ట్ చేయాలి అంటే మనం టైప్ కన్వర్షన్స్ అనేవి యూస్ చేస్తామన్నమాట. ఇందులో నువ్వు వాడాల్సిన ఫంక్షన్ ఏంటంటే స్ట్రింగ్ అండ్ ఆల్సో నెంబర్. దీంట్లో మనం పార్సింట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇందులో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సపోజ్ పైన ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే నీకు స్ట్రింగ్ అనేది ఉంది, తీసుకున్నది స్ట్రింగ్ వాల్యూ, బట్ నాకు ఇది న్యూమరిక్లో కావాలి. అప్పుడు నువ్వు న్యూమరిక్లో కూడా మార్చుకోవచ్చు అనమాట. అప్పుడు నువ్వు ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి, నువ్వు మళ్ళీ నీ విఎస్ కోడ్ ఓపెన్ చేసి లెట్ నమ్ అని చెప్పి నేను ఇక్కడ 1, 2, 3 అని చెప్పి స్ట్రింగ్ తీసుకున్నా. ఓకేనా. దీన్ని నేను కన్వర్ట్ చేయాలి కాబట్టి కన్వర్ట్ అని చెప్పి తీసుకుని ఇక్కడ నెంబర్ అనే ఫంక్షన్ని నేను వాడతా. నెంబర్ అనే ఫంక్షన్ని యూస్ చేసి ఇందులో నేను ఏది న్యూమరిక్గా మార్చాలనుకుంటున్నాను, నమ్ అనే వేరియబుల్లో ఉన్న స్టోర్ చేసిన స్ట్రింగ్ని. సో అప్పుడు నేను నమ్ అనే వేరియబుల్ని తీసుకున్నా, నమ్ అనే నేమ్ని తీసుకున్నాను. నేను దీన్ని నేను ప్రింట్ చేయాలి. సో అప్పుడు నేను ఏం చేస్తా, లాగ్లోకి వెళ్ళి కన్వర్ట్ అని చెప్పి యూస్ చేస్తా. సో ఇప్పుడు నాకు ఇది న్యూమరిక్ వాల్యూలో రావాలి స్ట్రింగ్ కాస్త. అప్పుడు నువ్వు అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే ఇదిగోండి నీకు 1, 2, 3 అని చెప్పి నీకు న్యూమరిక్ వాల్యూలో వచ్చింది. సపోజ్ ఇలా కాకుండా నీకు స్ట్రింగ్ వాల్యూలో కావాలి న్యూమరిక్ వాల్యూని. అప్పుడు నువ్వేం చేస్తావు, సేమ్ ఇదే కంటెంట్ని మనం కాపీ చేసుకుని ఇక్కడ num1 అని చెప్పి తీసుకుందాం. ఇక్కడ ఈ స్ట్రింగ్లో మనం డబల్ కోట్స్ని కూడా రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసి కన్వర్ట్ 1 అని చెప్పి తీసుకుంటా. ఇక్కడ నేను నంబర్ అనే ఫంక్షన్ని యూస్ చేశాను కదా, బట్ ఇక్కడ మనం స్ట్రింగ్ అనే ఫంక్షన్ని యూస్ చేద్దాం. ఎందుకు, మనం స్ట్రింగ్లో అంటే న్యూమరిక్ వాల్యూస్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. సో కన్వర్ట్ 1 అని చెప్పి తీసుకుందాం. ఇది నీకు అవుట్పుట్ చూడండి, ఇది నీకు స్ట్రింగ్ ఫార్మాట్లో వచ్చింది. నీకు స్ట్రింగ్ ఫార్మాట్లో వచ్చేసరికి నీకు వైట్ కలర్లో కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ నీకు హలో వరల్డ్ కూడా స్ట్రింగ్ ఫార్మాటే కదా, నీకు అక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది. వేరే నేను న్యూమరిక్ వాల్యూస్లో తీసుకుంటే నీకు ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది. చూసారా డిఫరెన్స్. ఫస్ట్లీ మనం అక్కడ ఏం చేసాం, స్ట్రింగ్ టు న్యూమరిక్ తీసుకున్నాం కాబట్టి నీకు అక్కడ 1, 2, 3 అని చెప్పి న్యూమరిక్లో కనిపించింది. వేరేస్ నీకు నెంబర్ టు స్ట్రింగ్ తీసుకుంటే ఇక్కడ నీకు వైట్ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఇదే మనకి కన్వర్షన్ ఆఫ్ న్యూమరిక్ టు నెంబర్ టు స్ట్రింగ్ అండ్ ఆల్సో స్ట్రింగ్ టు నెంబర్ అనమాట. ఓకేనా. టైప్ కన్వర్షన్స్ కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంప్లిసిట్ కన్వర్షన్ అనమాట. ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటో చూద్దాం. మనకి జావా స్క్రిప్ట్లో మెయిన్ అడ్వాంటేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఏంటంటే నువ్వు స్ట్రింగ్ని అండ్ ఆల్సో న్యూమరిక్ వాల్యూని రెండింటిని మర్జ్ చేసి నువ్వు ఎలా అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నావో అలా మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కింద ఎగ్జాంపుల్లో చూస్తే నువ్వు ఇక్కడ స్ట్రింగ్ కన్కాటినేషన్ అనేది జరిగింది. అంటే ఏంటి, నువ్వు 5 అనేది స్ట్రింగ్ తీసుకున్నావు అండ్ ఆల్సో 2 వచ్చేసి నీకు న్యూమరిక్ వాల్యూ అనమాట. ఈ రెండింటిని కలిపి మనం స్ట్రింగ్ కింద మారుస్తున్నాం. అంటే ఏంటి, 5 + 2 = 52 కింద మనం కన్కాట్ చేసాం. అంటే ఏంటి, 2 ఆపరేటర్స్ని కలిపి మనం సింగిల్ ఆపరేటర్ కింద మార్చాం. ఇక్కడ నీకు స్ట్రింగ్ అనే దాంట్లో మార్చామన్నమాట. అది మనకి ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూసేద్దాం. విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను లెట్ రిజల్ట్ ఈక్వల్స్ టు అని చెప్పి తీసుకుని 5 అనే దాన్ని స్ట్రింగ్ తీసుకుని 2 అనే దాన్ని న్యూమరిక్ వాల్యూలో తీసుకుంటా. నేను దీన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అక్కడ నేను ఏం చేస్తా, రిజల్ట్ అనే దాన్ని ప్రింట్ చేస్తా. సో నాకు ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. మన బ్రౌజర్ పేజ్లోకి వెళ్ళి ఇన్స్పెక్ట్లోకి వెళ్తున్నా. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇదిగోండి అవుట్పుట్ ఏమొచ్చింది, మనకి చెప్పాను కదా స్ట్రింగ్ అంటే నీకు వైట్ కలర్లో వస్తుంది అండ్ ఆల్సో న్యూమరిక్ వాల్యూస్ అన్ని నీకు బ్లూ కలర్లో ఫామ్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ మనకి వైట్ కలర్లో వచ్చింది, ప్లస్ ఇది 52 కింద మనకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది అనమాట. దీన్నే మనం స్ట్రింగ్ కన్కాటినేషన్ అని చెప్పి అంటాం. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఇంప్లిసిట్ కన్వర్షన్ చూసాం అండ్ ఆల్సో ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ కూడా చూసాం. అంటే ఏంటి, నువ్వు స్ట్రింగ్ నుంచి న్యూమరిక్ వాల్యూలో మార్చాలన్నా, న్యూమరిక్ వాల్యూ నుంచి స్ట్రింగ్లో మార్చాలన్నా సరే మన ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అనేది యూస్ చేయొచ్చు. ఓకేనా. ఇవి మనకి టైప్ కన్వర్షన్స్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి బేసిక్ ఆపరేషన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. అసలు బేసిక్ ఆపరేషన్స్ జావా స్క్రిప్ట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. అసలు ఆపరేషన్స్ అంటే ఏంటి, మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్, అవి మనకి జావా స్క్రిప్ట్లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయో చూద్దాం. ఓకేనా. ఫస్ట్లీ మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్లో మనకి
ఎడిషన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది. ఇవి మనం జావా స్క్రిప్ట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ ఏంటి అథమెటిక్ ఆపరేషన్స్లో యూజ్ టు పర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనమాట. అంటే ఫస్ట్లీ ఇక్కడ ఎగ్జాంపుల్లో ఎడిషన్ అనేది తీసుకున్నాం. ఈ ఎడిషన్ని కూడా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. మళ్ళీ మనం జావా స్క్రిప్ట్ పేజ్లోకి వెళ్ళి అంటే day1.jsలోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లెట్ యాడ్ అని చెప్పి 5+8 అని చెప్పి తీసుకుంటా. ఓకేనా, దీన్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను console.logలో యాడ్ అని చెప్పి తీసుకుంటా. ఓకేనా, ఇక్కడ నేను మన పేజ్లోకి వెళ్ళి చూస్తే 8+5 ఎంత 13 అనమాట. మనం 5 తీసుకుంది, సారీ అంతే. 5+8 అంత మనకి 13 వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ నువ్వు ఎడిషన్ అనేది చేసావు అండ్ ఆల్సో ఇది మనకి న్యూమరిక్ వాల్యూ కాబట్టి నీకు ఇక్కడ బ్లూ కలర్లో అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ప్రతిదీ మనం ఇలాగే చేద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఇదే కాపీ చేసి నేను ఇక్కడ సబ్ అని చెప్పి తీసుకుంటా. ఇక్కడ మైనస్ అని చెప్పి ఆపరేటర్ తీసుకుందాం. మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సారీ, ఇక్కడ యాడ్ అనే దాన్ని మనం ప్రింట్ చేసాం. అంటే ఏంటి, పైన ఉన్న ఫంక్షన్ నువ్వు ఇక్కడ ప్రింట్ అయిపోతుంది వేరియబుల్. సో ఇక్కడ నేను ఏం తీసుకోవాలి, సబ్ అని చెప్పి తీసుకోవాలి. సబ్ ఫంక్షన్నే తీసుకున్నాం. సో ఇక్కడ నాకు చూస్తే అవుట్పుట్ కింద -3 అనేది వచ్చింది. ఎందుకు, ఇక్కడ నేను 5 - 8 అనేది నేను అవుట్పుట్ తీసుకున్నాను కదా. సో 5 అనేది చిన్నది కాబట్టి నాకు అక్కడ -3 అనేది అవుట్పుట్ వచ్చింది. అలానే మనకి మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నేను మల్టిప్లై చేస్తే 5 × 8 చేస్తే నాకు 40 అనేది అవుట్పుట్ వచ్చింది. ఎందుకు, మనం ఇక్కడ మల్టిప్లై చేసామన్నమాట. డివైడ్ చేసి చూద్దాం. డివైడ్ చేసి నీకు 0.625 అన్నది నీకు అవుట్పుట్ వచ్చింది అనమాట. ఇవి మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇవి కూడా మీరు ప్రాక్టికల్గా నేను చెప్తున్నప్పుడే మీరు కూడా ట్రై చేయండి. అప్పుడు ఇంకా మీకు అర్థమవుద్ది. అలానే మనకు మాడ్యూలో ఉంటాయి, ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇక్కడ నువ్వు మాడ్యూలో కూడా ట్రై చేద్దాం. మాడ్యూలో అంటే ఏంటి, నువ్వు ఎప్పుడైతే డివైడ్ చేసావో అక్కడ నీకు రిమైండర్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం మాడ్యూలో అని చెప్పి అంటాం అనమాట. ఇక్కడ నువ్వు మాడ్యూలో ట్రై చేద్దాం. మాడ్యూలోకి సింబల్ పర్సెంటేజ్ సింబల్. మాడ్యూలో ట్రై చేస్తే ఇక్కడ నీకు 58 అనేది వచ్చింది. అంటే ఏంటి, 5 మాడ్యూలో 8 అంటే నీకు అవుట్పుట్ అనేది 58. అలానే ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది చేద్దాం. ఇంక్రిమెంట్ అనేది ఎలా చేయాలంటే ఇక్కడ నేను 8++ అని చెప్పి తీసుకున్నా. దీన్ని నేను ఇంక్రిమెంట్ చేసా. ఇక్కడ నాకు ఏంటి, ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఇన్ పోస్ట్ఫిక్స్. ఓకే, నేను ఇక్కడ తప్పు చేశాను. ఏంటి, మనం అక్కడ ఇంక్రిమెంట్స్కి మనం ఇలా యూస్ చేయకూడదు అనమాట. ఇక్కడ చూడండి, నెంబర్ అనేది తీసుకుందాం. నెంబర్ ఏంటి, 5 అనేది తీసుకుందాం. 5 అనే దాన్ని నువ్వు ఇంక్రిమెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఆ నెంబర్ అనే వేరియబుల్ నువ్వు ఇంక్రిమెంట్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేసాం, తప్పు చేశాను. నేను ఇక్కడ 8++ చేసేసాను. అలా చేయకూడదు. అప్పుడు ఇక్కడ నేను 8లో సబ్ అనే దాంట్లో నేను 8 అనే వాల్యూని స్టోర్ చేశాను. నేను దీన్ని ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి నేను ఈ సబ్ అనే దాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇదిగోండి, నాకు ఇక్కడ 8 అనేది వచ్చిందనమాట. 8++కి నాకు ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది 8 అనేది వచ్చింది. అలానే మనకి ఇంక్రిమెంట్ అండ్ ఆల్సో డిక్రిమెంట్స్ కూడా ఉంటాయి. ఇంక్రిమెంట్ ఉంటుంది అండ్ ఆల్సో డిక్రిమెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటి, నువ్వు ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని చెప్పి నువ్వు ఒక నెంబర్కి ఇంకొక నెంబర్కి కంపేర్ చేస్తే మనం దాన్నే కంపారిజన్ ఆపరేటర్స్ అని అంటాం. ఇక్కడ ఏంటి, నీకు ఈక్వల్స్ టు అంటే నీకు ఇప్పుడు 5 అనేది తీసుకున్నాడు ఇక్కడ ఎగ్జాంపుల్. అంటే 5 = 5 అంటే నీకు రెండు అది ఈక్వలే కదా. అప్పుడు నీకు ట్రూ అనేది అవుట్పుట్ కింద రావాలి. దీన్ని కూడా మనం ఎలా ఎగ్జిక్యూట్ చేద్దామో చూద్దాం. కిందకి వెళ్ళి ఇక్కడ నేను లెట్ 5 = 5 అని చెప్పి తీసుకుంటా. నేను ఒక దాంట్లో స్టోర్ చేస్తా. దీన్ని కూడా లెట్ కమ్ అని చెప్పి తీసుకుని ఇక్కడ ఈక్వల్స్ టు తీసుకుని నేను దీన్ని console.logలో ప్రింట్ చేస్తా. నేను తీసుకున్న నేమ్ని తీసుకుంటా ఇక్కడ. ఓకేనా, ఇక్కడ నేను అవుట్పుట్లో చూస్తే నాకు ఇక్కడ ట్రూ అనేది వచ్చింది అనమాట. ఈ ట్రూ అనేది ఎందుకు వచ్చింది, ఇక్కడ 5 = 5 అంటే నేను తీసుకున్న రెండు నెంబర్స్ ఒకటే కదా. అప్పుడు నాకు ఇక్కడ కంపారిజన్ అనేది ట్రూ. సో నాకు అవుట్పుట్ కూడా నాకు ఇక్కడ ట్రూ అనేది వచ్చింది. అలానే ఇక్కడ స్ట్రిక్ట్ ఈక్వల్ అని చెప్పి ఉంటుంది. జావా స్క్రిప్ట్లో మాత్రమే నీకు ఇక్కడ 3 ఈక్వల్ టూస్ అనేవి నువ్వు యూస్ చేయొచ్చు అనమాట. దీన్ని మనం స్ట్రిక్ట్ ఈక్వల్ అని చెప్పి అంటాం. ఇదేంటంటే నీకు ఇక్కడ చెక్స్ వాల్యూ అండ్ ఆల్సో టైప్. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూస్తే 5 అనేది నీకు న్యూమరిక్ వాల్యూలో ఉంది అండ్ ఆల్సో ఇంకొక 5 నీకు ఎలా ఉంది, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. నీకు అప్పుడు న్యూమరిక్ వాల్యూ స్ట్రింగ్ ఫార్మాట్ రెండు ఈక్వల్ కాదు కదా. సో అందుకే ఇక్కడ మనకి ఫాల్స్ అనే అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. ఈ స్ట్రిక్ట్ ఈక్వల్ అనేది నువ్వు టైప్ను కూడా తీసుకుంటుంది. నువ్వు వాల్యూ మాత్రమే సేమ్ ఉంటే కాదు. ఇందాక పైన ఎగ్జాంపుల్ ఏంటి, జస్ట్ వాల్యూ సేమ్ ఉంటే మనకి అక్కడ ట్రూ అనేది ప్రింట్ చేసింది. వేరే స్ట్రిక్ట్ ఈక్వల్లో నీకు వాల్యూ సేమ్ ఉండాలి అండ్ ఆల్సో నువ్వు తీసుకున్న టైప్ కూడా సేమ్ ఉండాలన్నమాట. ఇది కూడా మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో చూద్దాం. ఇక్కడ నేను లెట్
అని చెప్పి తీసుకుని ఈక్వల్స్ టు 5 7 ఈక్వల్స్ టు 7 అని చెప్పి ట్రై చేద్దాం. రెండు నేను న్యూమరిక్ వాల్యూ తీసుకున్నా, సేమ్ వాల్యూ తీసుకున్నా అండ్ ఆల్సో సేమ్ టైప్ న్యూమరిక్ వాల్యూనే కదా. సో నేను దీన్ని ప్రింట్ చేసి చూద్దాం, అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. మళ్ళీ మన పేజ్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడేంటి, కో ఈజ్ నాట్ డిఫైన్డ్, కామ్1 ఇదిగోండి. ఇక్కడ నాకు ట్రూ అనేది వచ్చింది. ఎందుకు, నేను తీసుకున్న నెంబర్ సేమే అండ్ ఆల్సో నేను తీసుకున్న వాల్యూ కూడా అంటే టైప్ కూడా సేమే అనమాట. అందుకే మనకి ఇక్కడ ట్రూ వచ్చింది. ఆర్ ఇదే ప్లేస్లో మనం స్ట్రింగ్ కింద మారుద్దాం 7ని. ఇప్పుడు నీకు అవుట్పుట్ చూస్తే మనకి ఫాల్స్ అనేది వచ్చింది అనమాట. ఎందుకు, నెంబర్ సేమ్ ఉంది బట్ ఆల్సో టైప్ కూడా నీకు ఇక్కడ సేమ్ ఉండాలి. బట్ ఇక్కడ నువ్వు తీసుకున్న స్ట్రింగ్, సో అందుకే నీకు ఇక్కడ ఫాల్స్ అనే స్టేట్మెంట్ వచ్చింది అనమాట. ఇది మనకి స్ట్రిక్ట్ ఈక్వల్ అంటే ఏంటో తెలిసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి నీకు నాట్ ఈక్వల్స్ అంటే ఏంటో మనకు తెలిసిందే. 5 అనేది నీకు నాట్ ఈక్వల్స్ టు 3 కాబట్టి అక్కడ నీకు ట్రూ అనేది ప్రింట్ అయింది, నువ్వు తీసుకున్న స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి. ఇక్కడ ఇంకొకటి చూస్తే స్ట్రిక్ట్ నాట్ ఈక్వల్స్ టు అనేది ఉంటాయి. జావా స్క్రిప్ట్లో చాలానే ఉంటాయి, మనకి నేర్చుకునే కొద్దీ నీకు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇందాక మనం స్ట్రిక్ట్ ఈక్వల్స్ చూసాం, ఇక్కడ స్ట్రిక్ట్ నాట్ ఈక్వల్స్ అంటే ఏంటంటే నాట్ అనే సింబల్ ఉంటుంది అండ్ ఆల్సో 2 ఈక్వల్ టు సింబల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇది కూడా సేమ్ ఇందాకలానే వాల్యూని చూస్తుంది అండ్ ఆల్సో టైప్ని కూడా చూస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్లో నీకు 5 అనేది న్యూమరిక్ వాల్యూ, ఇంకొక 5 వచ్చేసి నీకు స్ట్రింగ్ వాల్యూ. బట్ ఇక్కడ స్ట్రిక్ట్ నాట్ ఈక్వల్స్ చూసాం అంటే ఏంటి, నీకు టైప్ అనేది డిఫరెంట్. సో నీకు అక్కడ ట్రూ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ నాట్ ఈక్వల్స్ అనేది కండిషన్ తీసుకున్నాం. అంటే ఏంటి, నాకు 5 న్యూమరిక్ వాల్యూలో ఉన్న 5 అనేది నాకు స్ట్రింగ్ వాల్యూలో ఉన్న 5 నాట్ ఈక్వల్స్ టు అని చెప్పి తీసుకున్నాం. అప్పుడు మనకి ట్రూనే కదా. అంటే నీకు సేమ్ డేటా టైప్స్ కాదు, అంటే సేమ్ నువ్వు తీసుకున్న టైప్ కాదు, అంటే ఒకటి న్యూమరిక్ అండ్ ఆల్సో ఇంకొకటి స్ట్రింగ్. సో అందుకే మనకి డిఫరెంట్ కాబట్టి అక్కడ నువ్వు ట్రూ అనేది ప్రింట్ చేస్తున్నావు అనమాట. దీన్ని కూడా మనం ఎలా ఎగ్జిక్యూట్ చేద్దామో చూద్దాం. ఇక్కడ నేను లెట్ అని చెప్పి ఎస్ అని చెప్పి తీసుకుని 5 అనేది నాకు నాట్ స్ట్రిక్ట్ ఈక్వల్స్లో ఏంటి ఈక్వల్స్ టు తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ నేను 5 అనేది తీసుకుంటాను, ఇది స్ట్రింగ్. సో నాకు న్యూమరిక్ వాల్యూలో ఉన్న 5 అనేది స్ట్రింగ్లో ఉన్న 5తో నాకు నాట్ ఈక్వల్స్ అని చెప్పి తీసుకున్నాను. దీన్ని నేను మనకి స్టేట్మెంట్ ఏం వస్తుందో చూద్దాం. కన్సోల్.లాగ్ నేను ప్రింట్ చేస్తా, ఈ అవుట్పుట్ని చూద్దాం. చూస్తే ఇక్కడ నాకు ట్రూ అనేది వచ్చింది. ఎందుకు, 5 అనేది నాట్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ 5 కదా. సో అందుకే నాకు ఇక్కడ ట్రూ వచ్చింది అనమాట. ఇదే మన స్ట్రింగ్ నాట్ ఈక్వల్స్ టు ఎగ్జాంపుల్. మనకి గ్రేటర్ దాన్ గురించి తెలిసిందే, లెస్ దాన్ గురించి తెలిసిందే. 5 అనేది నీకు లెస్ దాన్ 3 కాబట్టి ఇక్కడ ఫాల్స్. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే కూడా ఏంటో తెలిసింది. 5 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అంటే ఇక్కడ మన ఈక్వల్స్ అనే దాన్ని కూడా మెన్షన్ చేస్తాం. నువ్వు 5 ఈక్వల్స్ టునే కదా. సో అందుకని మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ట్రూ అనేది వచ్చింది అనమాట. ఇదంతా మనకి డే 1 ఆఫ్ జావా స్క్రిప్ట్ ఛాలెంజ్ అనమాట. కంప్లీట్గా డిస్కస్ చేస్తున్నాం. ఇలా రేపటి వీడియోలో డే 2లో నెక్స్ట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. లైక్స్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మన వీడియోకి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ గురించి ఇంకా చాలా మందికి ఎవరైతే జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో, HTML, CSS మొత్తం వెబ్ డెవలప్మెంట్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. నీడ్ మోర్ సపోర్ట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ దీక్షిత పోలిరెడ్డి.